కదిలితే దేవుని కోసం ప్రాణం ఇత్తా అని ఎవరి చెవిలో పొద్దుతిరుగుడు పుష్పాలు పెట్టాలని నేనే ఇలా అంటున్నానంటే ఇక దేవుడు ఎలా అంటాడు ఊహించండి. దేవునికి స్తోత్రం. నాలాగా అనకపోయినా దేవుడు మరీ బ్లంట్గా నవ్వుతాడు, చిరునవ్వు నవ్వుతాడు. ఏసయ్యా నువ్వంటే ప్రాణం ఇస్తాను, ఇది మాత్రం మానుకోను, ఇది నా వృత్తి ప్రభువా అంటే ఆహా ఓకే ఓకే కానీ అంటాడు. నువ్వు యేసుతో కలిసి బ్రతకాలనుకుంటే దేవునికి నచ్చని వాటిని ముందు పక్కన పెట్టు. అది దుర్లాభం అయితే పక్కన పెట్టు, అది వ్యభిచార పాపం అయితే పక్కన పెట్టు, అది నీచ కృత్యములు అయితే పక్కన పెట్టు. ఫస్ట్ పరీక్ష అక్కడే వస్తుంది. నీకు చాలా ముఖ్యమైనవి ఉంటాయి, వాటిని వదిలేయమంటాడు దేవుడు. నీకు దీనికి బాగా సూట్ అయ్యే ఎగ్జాంపుల్ చాలాసార్లు చెప్పా, మళ్ళీ అదే తప్పదు. ఇక ఆ ఎగ్జాంపుల్ తప్పితే ఇంకోటి సెట్ కాదు. పర్వతారోహణం చేసేటువంటి పర్వతారోహకులు పోటీలు పెట్టుకొని కొన్నిసార్లు ఎత్తైన పర్వతాలు ఎక్కుతూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళకి ప్రమాదాలు కూడా జరిగి ప్రాణాలు కూడా పోతుంటాయి. మీలో చాలామందికి తెలుసు. మంచు పర్వతాలు ఎక్కుతుంటారు, కావలసినటువంటి ఆ సూట్ అంతా ధరించుకొని అవన్నీ ఏర్పాటు చేసుకొని పోటీ పందెం ఎక్కుతారన్నమాట. అలా ఒక పెద్ద మంచు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతంలో ఒక పెద్ద పర్వతాన్ని కొంతమంది కలిసి ఎవరు ముందెక్కి దాని మీదకి వెళ్ళి జెండా బాస్తారో వాళ్ళు గెలుపు అన్నమాట. వాళ్ళు ఎక్కుతున్నారు, పగలు రాత్రి తేడా లేకుండా ఎక్కుతున్నారు. ఎక్కటం మొదలుపెట్టారు. పొద్దుపోయింది, ఈ తలకి లైట్ కట్టుకొని మరీ ఎక్కుతున్నారు. నేను ముందెళ్ళాలని. గాఢాంధకారం, ఈ తలకున్న లైటు దాన్ని పట్టుకుని అలాగనే సాహసంగా ఎక్కుతున్నారు. మరి ఊరక రాదు కదా బహుమతి, సాహసం చేస్తున్నారు. మరి కొంతమంది అయితే ఏ సాహసం చేయరు, ఊరక రావాలని చూస్తారు. అన్నీ ఎట్ట వస్తాయి, భూమి మీద రావు, అక్కడ కూడా రావు, కష్టపడాలి. సో పాపం కష్టపడదాం. ఒకడు దేవుణ్ణి ఒప్పుకోనటువంటి వ్యక్తి, దేవుడు లేదు గీవుడు లేదు, మనం జ్ఞానవంతులం, టెక్నాలజీ అభివృద్ధి చెందింది, మనమే దేవుడు అని. సూపర్ ఎగ్జాంపుల్, బాగా వినండి. ఎక్కుతున్నాడు, పొద్దుపోయింది, బాగా చీకటబడింది, ఆ తలకున్న లైట్ తప్పితే ఇంకేం కనిపించట్లా. ఎక్కుతున్నాడు, అవతలోళ్ళు సర్దుకున్నట్టున్నారు, మనోడు ఎక్కుతున్నాడు. బాగా కొంత ప్రాంతం ఎక్కిన తర్వాత మరి ఏది బెసికిందో ఏం జరిగిందో మొత్తానికి కాలు జారింది. అక్కడి నుండి పడటం మొదలుపెట్టాడు కిందకి. ఈ మధ్యలో ఏదో ఒక చిన్న ఓడ లాంటిది, మర్రి చెట్టు ఓడ ఉంటుందే అట్లాంటిది, చెట్టే లేదు కానీ ఒక ఓడ లాంటిది ఏదో దొరికింది. దొరికితే దాన్ని పట్టుకొని వేలాడుతున్నాడు. అంత గాఢంధకారం, నెత్తికి ఉన్న లైట్ పోయింది, చిమ్మ చీకటి, ఏం కనపట్ల. కేకేస్తున్నాడు, కాపాడండి రో అని కేకేస్తున్నాడు, ఎవడు రాట్లా. చివరికి గడగడ వణికిపోతున్నాడు. చలి, మంచు కురుస్తుంది, మంచు పడుతుంది, చాలా తక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశం. బిగసకపోతున్నాడు, కేకలేస్తున్నాడు, అరుస్తున్నాడు, ఎవ్వరూ పట్టించుకోవాలా. అంధకారం, భయంకరమైన చలి, ఆ చేతికి దొరికిన ఆధారంతో వేలాడుతూ మొత్తుకొని చివరికి దేవుడా నన్ను కాపాడు, దేవుడా నువ్వే దిక్కు నాకు కాపాడు. అంతే కదా. కొన్నిసార్లు మామూలుగా ఒప్పుకోనులు కొంతమంది బాగా అగచాట్లో నలిగారు అనుకో, అప్పుడు చెబుతారు, ఏం బాధ అనుకున్నా దేవుడు కనపడ్డాడు నాకు అని. గుర్తుందా మీకు? ఆ మాట కూడా సీరియస్గా తీసుకుంటా. నీకు దేవుడు కనపడాలంటే ఈ రేంజ్లో కోటింగ్ పడితే కానీ కనపడలేదంటారా నీకు అనుకుంటాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాళ్ళకి తెలియకుండా మాట్లాడతారు వాళ్ళు. దేవుడు కనపడ్డాడు అక్క నాకు, దేవుడు కనపడ్డాడు అన్నాను నాకని. అంటే దేవుడు కనపడాలంటే ఆ రేంజ్లో నలిగితే కానీ కనపడను. అప్పుడు కనపడ్డాడు వీడికి కూడా. పట్టుకొని ఊగులాడుతా, దేవుడా నన్ను కాపాడు అని మొత్తుకుంటే ఒక మెల్లనైన స్వరం వినపడింది. నా కుమారుడా, ఎవరది? నువ్వెవరిని పిలిచావు? దేవుడా, నేనే. నేను లేనన్నావుగా. లేదు, ఇప్పుడు నీ స్వరం వినపడిందిగా. ఉన్నావని నమ్ముతున్నా, నిన్ను నమ్ముతున్నా, ఉన్నావు, నన్ను కాపాడు. నేను నిన్ను కాపాడాలి అంటే నీకు పని చెబుతాను, నువ్వు చేయి అన్నాడు.
చెప్పు, ఇప్పుడే చెప్పు, త్వరగా చెప్పు. నువ్వు ఏ పని చెబితే ఆ పని చేస్తా. దేవుడా, 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 కాపాడు దేవుడా, కాపాడుతా. చెప్పు, ఏం చేయమంటావు? నువ్వేం లేదు, నేను చెప్పేది చిన్న పనే, అది చేస్తే నువ్వు బతుకుతావు అన్నాడు. చెప్పయ్యా, తొందరగా చెప్పయ్యా, చల్లయ్యా, బిగుసుకుపోతున్నానయ్యా, చెప్పయ్యా. ఏం లేదు, ఆ తాడు వదిలే అన్నాడు. నువ్వు నీ చేతిలో ఉన్నది వదిలేసే అన్నాడు. ఆ ఓడ లాంటిదో జిక్కి పట్టుకున్నాడు కదా, వేలాడుతున్నాడు కదా, దాన్ని వదిలేసే, నువ్వు బతుకుతావు అన్నాడు. దేవుడా, నువ్వు ఉన్నావని అయితే నమ్ముతా, కానీ ఇప్పుడు నాకు దొరికిన ఈ ఒక్క ఆధారం వదిలేనంటే నేను చస్తాను. ఎందుకంటే ఆ కింద లోయ ఎన్ని మొక్కలు అవుతానో కూడా నాకు తెలియదు, ఎన్ని చెక్కలు అవుతానో నాకు తెలియదు. దీన్ని మాత్రం వదలను. ఇంకేదన్నా చెప్పు, నేను చేస్తాను. నా కుమారుడా, నేను కాపాడగలనని నీవు నన్ను నమ్ముతున్నావా? నమ్ముతున్నానయ్యా, నమ్ముతున్నాను. కానీ ఇలా నా కాపాడేది? అలా తప్పితే ఇంకా ఏ విధంగా కూడా ఇప్పుడు నిన్ను కాపాడటానికి సాధ్యపడదు. ఇలా కాకుండా ఇంకోటి ఏదన్నా చెప్పయ్యా, ఇది మాత్రం వదలను, వదిలితే చచ్చిపోతా దేవా. వదలకపోయినా చస్తావు నాయనా, నా మాట విని వదిలేయా. నేను వదలను దేవా, నేను నిన్ను రక్షించగలనని నన్ను నమ్మితే వదిలే. ఈ రూపేణా కాకుండా ఇంకొక రకంగా నిన్ను కాపాడటానికి వల్లపడదు. నా మాట విను, బ్రతికిపోతావు. వదులు. వదలను. ఇది వదిలితే ఇక నాకు బతికే లేదు. అయినా నువ్వు కాపాడటానికి ఎన్ని మార్గాలు ఉండవు, ఈ మార్గమేనా? ప్రస్తుతానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే మార్గం. మనుష్య సాయం నీకు అందడానికి చాలా సమయం పడుతుంది, ఈ లోపు నీ ప్రాణం పోతుంది. నా మాట విని వదిలేయి. నేను వదలను. సరే, నీ ఇష్టం అంటే నన్ను ఇంకా నీవు నమ్మట్లేదు. నమ్ముతున్నా అంటే వదిలేయి. వదలను. సరే, నీ నమ్మకం ఇటు అర్థమైంది. బ్రతుకుతావా అని చెప్పినా కూడా వదలలేదు. ఇక చివరికి ఆ స్వరం మౌనం అయిపోయింది. ఆడు అలానే పట్టుకున్నాడు. అలాగే ఆ మంచు విపరీతమైనందున, రాత్రి ఎక్కువయ్యే కొద్దీ ఇక మంచు ఎక్కువైపోయినందున రక్తమంతా గడ్డకట్టుకుపోయి చచ్చి ఆ చేతిలో ఉన్న దాంతో, ఆ ఓడ లాంటి దాంతో అలాగని వేలాడుతూ ఉన్నాడు. చివరికి ఆ మిగిలిన వాళ్ళు వీడి కేకలు విన్నారు కదా, వాడిని వెతుక్కుంటా అంతా తిరుగుతా తిప్పలు పడి ఈ రాత్రి వేళ వాడిని కనుగొనటం కష్టం అని తెల్లవారిన తర్వాత వాడిని గుర్తించడానికి వెళ్ళారు. వెళ్తే వాడున్న విధానం చూసి ఆశ్చర్యపోయారు. ఏంటి ఆశ్చర్యపోయారు అంటే, వాడు ఓడ పట్టుకున్నాడు కదా, ఏదో ఒకటి ఆధారం పట్టుకున్నాడు కదా, దానికి వేలాడుతూ ఉన్నాడు కదా, వేలాడుతున్న వాడి కాళ్ళకి కింద ఉన్న భూమికి కరెక్ట్గా 1 అడుగు దూరము మాత్రమే ఉంది. ఓన్లీ 1 feet. అంటే జాన మీద కొంచెం. వాడు అది వదిలినట్టయితే వాడి కాళ్ళు నేల మీద అనేవి చక్కగా వాడు ఎటో కట్టి వెళ్ళి ఏ గుహలోకి వెళ్ళి ప్రాణం కాపాడుకునేవాడు చలిబారి నుండి. కానీ వాడు వదల్లా. ముందు చెబితే ట్విస్ట్ ఉండదని ముందు చెప్పలా. దేవుడు అది కూడా చెప్పాడు, నీ పాదముల కింద నేల ఉన్నది వదిలేయి అన్నాడు. అది ముందే చెప్పాను అనుకో, ట్విస్ట్ ఉండదు కదా, అందుకని దాన్ని మరుగు చేశా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ముందే చెప్పాడు ఏమని, నీ పాదాల కింద నేల ఉందంటే నాకు కనపట్ల నేను నమ్మను. ఓరే, నాకు కనపడుతుందిరా, నీ కనపడినా నేను నమ్మను దేవా అంటే ఇప్పుడు ఎలా? కొంతమంది జీవితం ఎలా ఉంటుంది. నేను నిన్ను పోషించగలను, నువ్వు నమ్ముతున్నావా? నమ్మటం అంటే దేవా, మరి నేను ఎట్లనైనా, నాకు చాలా అవసరాలు ఉన్నాయి, అవి నేను తీర్చగలను, నమ్మగలవా? నమ్ముతున్నా కానీ దేవా అది మాత్రం వదలను దేవా, ఏమనుకోవాకు, ఐఎమ్ సారీ. ఇంకొకటి చెప్తా, ఒకవేళ నువ్వు సాహసం చేసి వదిలేవనుకో, వెంటనే నీకు ఆశీర్వాదం రానీయుడు మళ్ళీ. మరి అదే పరిశోధన అంటే, అంతకు ముందు లేని అవసరాలన్నీ అప్పుడే వచ్చేటట్టు చేస్తాడు. మరి అక్కడే నీ రంగు బయటపడేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? అంతకు ముందు లేని అవసరాలన్నీ అప్పుడే వచ్చేటట్టు చేసి
తప్పదు, ఇక నువ్వు పోయి ఆ పని చేయాలి, ఇంక రెండో మార్గమే లేదు అనే పరిస్థితి నీకు వచ్చేటట్టు చేస్తాడు. అయినా సరే నేను మాత్రం దేవుడు వద్దన్న దానికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళను. దీని విషయమే అవమానం ఎదుర్కొన్నా, ఆకలి ఎదుర్కొన్నా, చావే ఎదుర్కొన్నా నాకు ఇబ్బంది లేదు, కానీ నా దేవునికి అసహ్యమైంది నేను చెయ్యను అని స్థిర తీర్మానంతో నిలిచి ఉంటే నువ్వు నీ విశ్వాసపు అగ్ని పరీక్షలో నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు. అప్పుడు ఇక ఆశీర్వాదాన్ని ఓపెన్ చేస్తాడు. అర్థమైందా? ఇంకేమన్నా మళ్ళీ చెప్పాలా? మాకు ఓపిక లేదు ఇక్కడ, అంతే సంగతులు. దేవునికి మహిమ. హల్లెలూయా. క్లియర్గా అర్థమైంది కదా? ఏది దేవుడు వద్దన్నాడో దాన్ని విడిచిపెట్టాలి, ఏది అనుమతించాడో దాన్ని చేయాలి. మనకి ఎంత ఇష్టమైందైనా ఎంత ముఖ్యమైందైనా దేవునికి నచ్చందైతే విసర్జించాలి. ఎందుకు చెప్తున్నాను? పరిశోధన విషయం మాట్లాడుతున్నాను. ఓకే, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. అది కాబట్టి దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించుకోవడం. ఎందుకంటే ఇక్కడ నిన్ను దీవించాలన్నా, నిత్యత్వంలో నీకు శాశ్వత బహుమానం ఇవ్వాలన్నా, అందుకు తగిన పాత్రవా కాదా అనేది నిన్ను పరిశీలించాలా లేదా, పవిత్రపరుచుకోవాలా లేదా, అందుకు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరికీ చెబుతున్నా, నేను యేసు ప్రభువుని నమ్ముకోండి, एक दिन में करोड़पति बन जाता है आप लोग, ऐसा नहीं बोलते मैं. ప్రభు చిత్తం అయితే దేవుడు దీవిస్తాడు క్రమక్రమంగా, అంతేగాని ఏసై నమ్ముకో ఈ రాత్రి తెల్లవారి జరిగి కోట్లకు పడగలెత్తుతావని నేను చెప్పను. అది బైబిల్ చెప్పలా. అవసరమైతే కోట్లు కూడా పోయే అవకాశం ఉంది ఇప్పుడు. అయినా సరే నాకు ఏసై కావాలి అన్నోడు ఒరిజినల్. ఉన్నాయి కూడా పోతే నాకెందుకు దేవుడు, ఉన్నాయి కూడా పోతే నాకెందుకు బెదర్, ఉన్నవాడికి ఇంకేమన్నా తోడు చేస్తే దేవుడు అనే రకాలు ఉన్నారనుకో, వాళ్ళు వద్దు దేవుడికి. అది అంత పొట్టు. స్తోత్రం. ఎవరు కావాలి మరి? చావైనా బ్రతుకైనా, నావైనా రేవైనా దేవుడు నాకు యేసు చాలు. అది ఫస్ట్ పాడింది మనం. చాలునయ్య నీ కృప నా జీవితానికి, చాలునయ్య నీ కృప నా జీవితానికి. సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా, సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా, చాలునయ్య నీ కృప నా జీవితానికి. పృథ్వీలోన ముళ్ళ పొదలు మొలిపించినావు, ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావు. పృథ్వీలోన ముళ్ళ పొదలు మొలిపించినావు, ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావు. వెదుకగా ప్రభువుకే ముళ్ళ కిరీటమా, వెదుకగా ప్రభువుకే ముళ్ళ కిరీటమా, లేదు మాకు నీ కృప ముళ్ళకు వేరుగా. చాలునయ్య నీ కృప నా జీవితానికి. సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా, సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా, చాలునయ్య నీ కృప నా జీవితానికి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. లైవ్లో ఉన్న వాళ్ళు అందరూ చెప్పండి. నేను వెనకపోయినా యేసయ్య వింటాడు చెప్పండి.
ప్రియులారా, ఎటెటో పోతుందా మన ధ్యానం? తీరం వెరగని నావలాగా ప్రయాణం చేస్తుందా? ఏమీ లేదు. వచ్చింది ఒక రేవుకి, టెన్షన్ పడకండి. ఏమొచ్చింది రా, 10 అయిందంటారా? ఈ చివరి రోజు కదండి, ఇంక రేపు మీరు పెట్టమన్నా లేదు ఇక్కడ. దేవునికి స్తోత్రం. అంతే, మళ్ళా దేవుడు చెప్తే వస్తా లైన్లోకి. హల్లెలూయా. మళ్ళా దేవుడు ప్రేరేపిస్తే వస్తా. 7 దినాలు ఓకేనా? ఈరోజు ఉండగలుగుతారా? ఏ రోజు ఉండకుండా ఉన్నాం బాబా. కానీ దేవుడికే మహిమ. చాలా కీలకమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వెరీ సీరియస్. తప్పకుండా మనం విందాం. కొద్ది మాటలు ఫైనల్కి వచ్చేసాను. కాబట్టి దేవుడు ఖచ్చితంగా పరిశోధించుకుంటాడు, పవిత్రపరుచుకుంటాడు. గోధుమ గింజల్ని, గురుగుల్ని వేరుపరుచుకోవటానికి పరిశోధన అనుమతిస్తాడు. గనుక ఇది తప్పనిసరి. మరి నిత్యత్వం అంతా ఇవ్వాలంటే ఇక్కడ మనం పాస్ అవ్వాలి. ఇప్పుడు హనోకు విషయానికి వస్తే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అన్న మాట కదా. ఆ విశ్వాసమును బట్టే అసలు మరణమే చూడకుండా హనోకు కొనిపోబడ్డాడు. దేవునికి ఇష్టడై ఉన్నాడు అన్నాడు. ఎందుకు ఇష్టడు? దేన్ని బట్టి ఇష్టడు అంటే విశ్వాసము. అర్థమైందా? దేవుణ్ణి ఎలా హత్తుకున్నాడంటే, అన్ని ఇచ్చినా దేవుడే, ఉన్నవన్నీ పోయినా దేవుడే. ఆయన ఒక్కడు చాలు నాకు. దేవునికి మహిమ. సమృద్ధి ఇచ్చినా స్తోత్రం, ఉన్నవన్నీ పోయినా స్తోత్రం. అది హనోకు తీర్మానం. అతడు కొనిపోకబడక మునుపు దేవునికి ఇష్టడుగా ఉండెను గనుక మరణము చూడకుండా దేవుడు అతన్ని తీసుకొని పోయాను. ఈరోజు కొంతమంది హతసాక్షులైపోయి ఉన్నారు. గతంలో కొంతమంది తెగులు చేత హతులై ఉన్నారు, కొంతమంది సహజ బలహీనతల చేత హతులై ఉన్నారన్న విషయం మనకి కంటతడి కారణమైతే, భవిష్యత్తులో జరగబోతున్న ఒక విచిత్ర సంభవం, శుభవార్త ఏంటంటే, చాలామంది లక్షల సంఖ్యలోనే, కోట్ల సంఖ్యలోనే చావు చూడకుండా ఎత్తబడే వాళ్ళు ఉన్నారు. గట్టిగా గట్టిగా గట్టిగా. యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడ ఒకవేళ మన లక్కు కుదిరి అప్పటిదాకా మనం బతికుండి, మనం బ్రతికి సజీవులంగా ఉన్నప్పుడే, తలనెరసిపోయినా పర్వాలేదులే, సజీవులంగా మనం ఉంటే, మనం ఉన్న టైములోనే, భూమి మీద సజీవంగా ఉన్న టైములోనే ఒకవేళ ఆయన రాకడ జరిగితే చచ్చే అవసరమే లేదు. అది 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 53వ వచనం నుంచి వ్రాయబడి ఉంది. మీకు ఒక మర్మము సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. అదుగా ఆ మాట వినండి. మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని, అదుగదుగు మనమందరము నిద్రించము గాని, నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే, నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మార్పు పొందుదము. అద్దుగది సంగతి. ఇది అన్నపాడిన పాటలో ఉంది. మహిమగల పరిచర్య పొందినందున ఆధైర్యపడను, కృప పొందినందున. మహిమగల పరిచర్య పొందినందున ఆధైర్యపడను, కృప పొందినందున. మహిమతో నీవు దిగివచ్చు వేళ, మహిమతో నీవు దిగివచ్చు వేళ. మార్పు పొందేద నీ పోలికగా, మార్పు పొందేద నీ పోలికగా. శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా. దేవునికి మహిమ. ఆల్రెడీ ఇప్పటికి మృతులై ఉన్నవాళ్ళు, ప్రభువునందు మృతులై ఉన్నవాళ్ళు కూడా లెగుస్తారు. ఫస్ట్ వాళ్ళు లెగుస్తారు. యేసయ్య రాకడ అలా కనపడగానే, రాకడలో ప్రత్యక్షం అవగానే మనం మారి వెళ్ళాం అక్కడికి. ఒక వరుస ఉంది, ఒక క్రమం ఉంది. మృతులు తమ తమ వరుసలో మృతులు లెగుస్తారు. ముందు సమాధులు తెరవబడి
ఇప్పుడు మనం కోల్పోయాము అని బాధపడుతున్న వారిని, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, యవనులు, ఎవరిని, స్త్రీలు, పురుషులు, ఎవరిని మనం లాస్ అయినా క్రీస్తు యేసునందు వారు తిరిగి బ్రతికింపబడతారు. ఇది సత్యం. ఇది నిజంగా నీవు నమ్మితే, నేను నమ్మితే, మనం నమ్మితే, మనం కోల్పోయిన మన వారి విషయమై మనకిక చింత ఉండదు. మనం కూడా వెళ్ళవలసిన వారమని గుర్తెరిగి తరువాతి కర్తవ్యం ఏంటో దాని మీద మైండ్ పెడతాం. ఎందుకంటే నేను కొంతమంది ప్రభువునందు నిద్రించిన వారి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు నేను అదే చెప్తా. వాళ్ళు బోర్ని ఏడుస్తూ ఉంటారు, ప్రేమను బట్టి, శరీర సంబంధం, అనుబంధాన్ని బట్టి. నేను ఒకటి చెప్తా, వాళ్ళు నిజంగా చనిపోయారని నువ్వు నమ్ముతున్నావా? అలా నమ్మితే ఏడ్చుకో. నిజంగా నమ్ముతున్నావా? నమ్మితే ఏడ్చుకో. నాకు నా ఫ్యామిలీ మొత్తంలో కూడా నాకు ఇష్టమైనది మా నాన్న. కుటుంబం మొత్తంలో కూడా అదేందిరా అమ్మ కదా అంటారేమో మీరు. అమ్మ నన్ను ఎక్కువ తన్నింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఇక మా అమ్మ అట్లా తప్పలా, ఆమెకు ఆ టైపు తీసుకోగా తప్పలా. ఎందుకంటే నాన్న సౌమ్యుడు కనుక, అమ్మన్న కొంచెం పెడద్రంగా లేకపోతే నడవదు కనుక కొన్నిసార్లు కోటింగ్ ఇచ్చింది. ఆవేశం వస్తే పెట్టామని కొట్టింది. కాబట్టి నా దృష్టిలో నా చిన్నతనంలో మా అమ్మ ఒక విలన్ అన్నమాట. కానీ మా నాన్న నన్ను చీటికి మాటికి కొట్టేవాడు కాదు. మా అమ్మ ఒకవేళ కొట్టాల్సి వస్తే ఆయుధం కూడా వాడేది, కర్ర కట్టె కూడా తీసుకొని పెట్టమని బాధేది. ఏడ తగులుతుంది, ఏమవుతాడని కూడా కొట్టే. ఒకసారి ఇక్కడ కొట్టింది. అది అట్లనే చాలా రోజులు ఉంది. అది చూసుకున్నప్పుడల్లా మా అమ్మని దుర్మార్గురాలు కొట్టిందని గుర్తు చేసుకునేవాడు. మా నాన్న కొట్టాడు. మా నాన్న చాలా కోపం వచ్చి పరిగెత్తుకుంట దగ్గరకు వచ్చి తలని ఇలా వైనంగా పట్టుకుని డిప్ప మీద అంటాడు, గట్టిగా అని ఒకటేస్తాడు. ఆ చిన్న దెబ్బే, ఆయన చెయ్యి కట్టె వరస చెయ్యి, ఆ చిన్న దెబ్బే ఒక కట్టె తీసుకొని పెట్టామనుకుంటున్నట్టు ఏం కనపడేది కదా కాసేపు. ఇక అంతే. ఇక అంత మించి ఎక్కువ మా నాన్న ఏదో కర్ర కట్టె తీసుకొని గట్టిగా కొట్టింది ఎప్పుడూ లేదు మా నాన్న. మా అమ్మ మాత్రం ఆడుకుంది. అందుకని మా అమ్మతో ఎక్కువ కనెక్ట్ అవ్వాలని నేను మా నాన్నతో అయ్యా. చాలా అద్భుతమైన స్నేహశీలి, మంచిగా ఆయన చెప్పే ఉపన్యాసం వినేవాడు ఉంటే ఇక తెంపు లేకుండా చెబుతుంటాడు, ఇసుకు లేకుండా. నేను కానీ వాక్యం చెప్పినట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చెప్పే మ్యాటర్ వినాలా, వింటే చెప్తాడు మస్తుగా. చెప్పటంలో చాలా బోల్డ్ అంత విషయాలు కలిగి ఉన్న వ్యక్తి ఆయన. అనుభవాలు, జ్ఞానం, వాళ్ళ నాయన వాళ్ళు చెప్పిన సంగతులు. ఇప్పుడంటే సెల్ ఫోన్ వచ్చిందండి. నానా ఒక కథ చెప్పన్న కొడుకు ఎవడున్నాడు ఇప్పుడు, నానా ఫలానా మ్యాటర్ చెప్పన్న కొడుకు ఎవడున్నాడు, కూతురు ఎవరున్నారు అసలు ఇప్పుడు. ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్తారు, ఎవరి సెల్ ఫోన్ వాళ్ళు తీసుకుంటారు. ఇక ఎవరికి వాళ్ళ సొంత ప్రపంచాలు అయిపోయిన. అంతకుముందున్న సంబంధ బాంధవ్యాలు లేవు ఇప్పుడు. చిన్నోళ్ళకి సెల్లే, పెద్దోళ్ళకి సెల్లే, ముసలోళ్ళకి సెల్లే, కుర్రోళ్ళకి సెల్లే, ఆడవాళ్ళకి సెల్లే, మగవాళ్ళకి సెల్లే. కానివో సెల్లుంటేనేగా ఇప్పుడు వాక్యం చెబుతుంది అంటారేమో. వాడాలి, అవసరమే కాదంటలేక. అదే ప్రపంచకం అయిపోయింది అందరికీ. ఏమైపోయింది? అదే ప్రపంచకం అయిపోయింది, అదే లోకం అయిపోయింది. అనుబంధ బాంధవ్యాలను కూడా దెబ్బతీస్తుంది. కాదని చెప్పగలరా? ఈ జూమ్ యాప్లో ఉన్నోళ్ళు చెప్పగలరా? కాలేదా? ఎంతోమందికి సెల్లు ప్రపంచం కుటుంబ బాంధవ్యాలను దెబ్బ తీయలేదా? ఒప్పుకోండి, తలకాయ లోపండి, నాకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ చిన్నప్పుడు లేదు, చక్కగా మా నాయన దగ్గర కూర్చొని చాలా ఇష్టమైపోయాడు మా నాన్న నాకు. అది కూడా ఆ కొట్టినది కూడా ఎన్నేళ్ల వయసు వరకు అంటే 12 ఏళ్ల వయసు వరకు ఒక్క దెబ్బ. ఎప్పుడన్నా 12 ఏళ్ల వయసు దాటినాక ఒక్కసారి కూడా నన్ను మా నాన్న కొట్టలేదు. కాబట్టి మా నాన్న ఫస్ట్ నాకు అక్కడ ఇష్టమయ్యాడు. దేవునికి మహిమ. ఆ తరువాత ఇక ఆయన చెప్పే మ్యాటర్ కానీ, ఆయన నన్ను ఎంకరేజ్ చేసిన విషయాలు కానీ అంతా నాకేదో బాగా అనిపించింది. కాబట్టి ఫ్యామిలీ మొత్తంలో కూడా బాగా నేను ఇష్టపడే పర్సన్ మా నాన్న. ఆయన కన్ను మూసినప్పుడు మరి ఇప్పుడు సేవకుని నేనే, కొడుకుని నేనే అన్నీ చూసుకోవాల్సి వచ్చింది. ఏం చేయాలా? కాబట్టి నా మనసుకు నేను అదే చెప్పుకున్నా. పర్సనల్గా నాకున్న అనుబంధాన్ని బట్టి, ఒంటరిగా ఈ శరీర సంబంధమైన బాంధవ్యాన్ని బట్టి దుఃఖపడినా,
బాధపడినా మళ్ళీ మనసు తిప్పుకొని, ఏంటి వాక్యం ఎరిగిన నేను వాక్యం ఎరగని అన్యుని వలె, నిరీక్షణ లేని ఇతరుల వలె ఇలా ఉంటామేంటి? నో, వాక్యము సత్యమో. నా దేవుడు అబద్ధమాడడు, నా యేసు అబద్ధమాడడు, ఆడడు. ఆయన సత్యవంతుడు. నేను ఆశించిన ప్రకారం నా తండ్రి ప్రభువు నందు నిద్రించాడు గనుక తప్పకుండా ఆయనను మరలా నేను కలుసుకోబోతున్నాను. మళ్ళా కలుసుకున్న తర్వాత ఇక మేము ఎప్పటికీ విడిపోము. ఈరోజు మనం ఎవరినైనా నష్టపోయి ఉంటే ఇప్పటికే వాళ్ళను తిరిగి మనం ఖచ్చితంగా కలుస్తాం. యేసయ్య మనల్ని కలుపుతాడు. కలిపిన తర్వాత ఇక ఎప్పటికీ విడిపోం. అడుగుతాడు రేపు, తెగ ఏడిచావుగా, ఆ ప్రాణం తీసావుగా, ఎందుకు ఇట్ట చేసావు, ఇదిగో చూడు, ఆ వ్యక్తి ఉన్నాడు చూడు, ఇక జీవించు, ఎప్పటికీ మీకు ఎడబాట్లేదు పో అంటాడు. అమ్మో, ఈ మాటలు ఎందుకు చెబుతున్నావు అన్నయ్య, ఎవరికన్నా మూడిందా ఏంది అనుకోవాకండి, మీకు దండం పెడతా, అట్టేం అనుకోవాకండి, మీకు ఆ డౌట్లు వస్తాయి. ఎవరికి మోడలేదు, మోడొద్దనే ప్రార్థన చేస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది నష్టపోయి ఉన్నారు కనుక వాళ్ళకి నిరీక్షణ కోసం ఈ మాట చెప్తున్నా. నా సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నిజంగా ఉంటుంది. నాకెళ్ళి చూడండి. దేవునికి మహిమ. నేను చదివిందే ఉంటుంది, నిజంగా ఉంటుందిలే, డౌట్ లేదు. నాకెళ్ళి చూడండి. ఇంక 2 మొక్కలు చెప్పి ముగిస్తా. కాబట్టి అసలు ఇంకా చదివిన మూలవాక్యం దగ్గరికి రాలా. వామ్మో, ఇంకా రాలేదా? ఓరి నీ ప్రసంగం నువ్వు అనుకోవాకండి. మరి దేవుడు అట్లా చేశాడు, మరి నన్ను ఏం చేద్దాం? ఇదే కాదు, ఏదైనా అంతే, సగం చెప్పుకొని లేచి వెళ్ళిపోవటమే, టైం చూసుకొని. వినండి, హనోకు ఎలాగైతే కొనిపోబడ్డాడో అంత్య దినములు యేసుక్రీస్తు 2వ రాకడలో ఫస్ట్ సమాధులు ఓపెన్ అయిపోయి మృతులైన మనవారు ముందు వాళ్ళు లెగుస్తారు, వాళ్ళు యేసును కలుసుకుంటారు. ఆ వెనక ఎంతో టైం పట్టదు వాళ్ళకి, మనకి ఒక అరగంట, ఒక గంట కూడా కాదు, నిమిషములో ఒక రెప్ప పాటున మొదట వారు, తరువాత మనం. మృతులైన వారైతే సమాధుల్లోంచి లేచి ప్రభువుని ఎదుర్కొంటారు. ఒకవేళ అప్పటిదాకా సజీవులంగా కానీ మనం ఉండే పని అయితే మనం ఉండొచ్చు, లేదా మన బిడ్డలు ఉండొచ్చు, లేదా వారి బిడ్డలు ఉండొచ్చు. అంత నిడివైతే లేదు, అదైతే గ్యారంటీ. దేవునికి మహిమ. 2100 దాకా కూడా టైం లేదని ఫస్ట్ నుంచి మొత్తుకుంటానే ఉన్నాను నేను. ఎప్పటిదాకా? ఇది 2021. 2100 దాకా కూడా టైం లేదు. నేను అందుకే చెబుతున్నా, 50ల సంఖ్యలో లేదు, ఇక 10లలోనే ఉన్నది ఆయన రాకడ. ఆ బోల్డ్ అనే సంభవాలు ఉన్నాయి అన్నయ్య, అవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే, ఒరే నాయన, ఎంతకాలం పట్టింది కరోనా చాలా మందిని కాటేయడానికి, పరిస్థితులు మారిపోవటానికి, రాజ్యాలు గందరగోళం అయిపోవటానికి ఎంతకాలం పట్టింది? 2 ఏళ్ళు చాలా. మొత్తం ఆయన చెప్పిన సంభవాలన్నీ వరుసగా నెరవేరటం మొదలు పెట్టడానికి ఎన్ని సంవత్సరాలు కావాలింది? మొదలు పెట్టి ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇక ఒకటొకటి మొత్తం నెరవేరుతాయి. ఆయన మాట అచ్చైన పోలైన తప్పిపోదు. యేసురాజు వస్తున్నాడు. ఈ సంభవాలు జరగటం మీరు చూసినప్పుడు ఆయన వాకిటి వద్దనే ఉన్నాడని గుర్తుపట్టండి అన్నాడు. రెడీ అయి ఉన్నాడు, వస్తానికి సిద్ధమవుతున్నాడు. సంగమా, సిద్ధపడమని హెచ్చరిక చేస్తున్నాడు. ఈ తెగులు అణిగిపోతుంది, ఇది కొనసాగదు, ఆపేస్తున్నాడు దేవుడు. కానీ దీని తర్వాత కొంతకాలం విశ్రమించి తర్వాత మళ్ళీ ఇంకొక సమస్య తలెత్తుతుంది. ఇంతకు ముందు దేశానికి ఉన్నటువంటి ప్రశాంతత, శాంతి, దేశానికి కాదు ప్రపంచానికి ఉన్న ప్రశాంతత, శాంతి, మనం ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత మొత్తుకున్నా, ఇక భవిష్యత్తులో ప్రపంచానికి ఉండదు. అర్థమైందా? కొద్దిగా ఒక శోధన, కొద్దిగా విశ్రాంతి, తర్వాత మళ్ళీ ఒక శోధన, మళ్ళా కొంత విశ్రాంతి. ఎదురయ్యే ప్రతి ఘట్టంలోనూ కొంత నష్టము కలుగుతుంది. ఇది ప్రకటన స్పష్టంగా చెబుతున్న సత్యం. మనం ఏదో మన విశ్వాసంతో ప్రార్థన చేస్తాం, శాంతి ప్రభువా, శాంతి నీవు నాయన.
అసలు ఇంకేమీ జరగకుండా మొత్తం ఆపడేసే ప్రభు అంటాం మనం. ఒక నవ్వు నవ్వి చెబుతున్నా, అది వాస్తవంగా వాక్య విరుద్ధమైన ప్రార్థన. మనం భారం తెచ్చుకుంటాం, ఇది మనమే చేయాల ప్రార్థన. నిజమే, మన ప్రార్థన ఉపయోగపడుతుంది. కానీ టోటల్గా ఇక ఈ భవిష్యత్తులో ఎన్నడూ ఈ పరిస్థితులు రాకుండా, యుద్ధాలు లేకుండా, గొడవలు లేకుండా, తెగుళ్ళు లేకుండా, ప్రకృతి వైపరీత్యాలు లేకుండా, ఏమీ లేకుండా ప్రశాంతంగా శాంతిగా ప్రపంచం ఉండేటట్టు జై ప్రభు అంటే ఆయన ఏమంటాడు తెలుసా? బాగా అలిసిపోతున్నావు కానీ ప్రకటన చదువు అంటాడు. ప్రార్థన చేసి బాగా అలిసిపోతున్నా కానీ కాస్త ప్రకటన చదువు అంటాడు. ఎందుకు ప్రభా అంటే, అందులో చెప్పారు అయ్యా మొత్తం జరుగుతాయని. అవన్నీ జరుగుతాయి, అవన్నీ ఎరిగిన వాడని ముందే రాయించి పెట్టాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అట్లయితే మనం ప్రార్థన చేయటం వేస్ట్గా అనకండి. మన ప్రార్థన వల్ల కొంత ప్రయోజనం ఉంది. ఏ శరీరియు తప్పించుకొనడన్న మాట వాడాడు యేసయ్య. నియమింపబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడిన ఎడల. ఏ దినములు? శ్రమ దినములు. మొత్తం 24లో ఉంటుంది. ఆ భవిష్యత్తులో ఆయన రాకడకు ముందు వచ్చే శ్రమలే సార్ అంటారేమో. అది ఇక్కడ నుంచే స్టార్ట్ అయినాయి సార్. ఇక్కడ నుంచే స్టార్ట్ అయినాయి తెగుళ్ళు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు, రకరకాల పరిస్థితులు. వీటితో పాటు యుద్ధాలు, వీటితో పాటు ఇంకా అంత్యాబద్ధ క్రీస్తు ప్రత్యక్షం కావటం, వాడు బయలుపడటం, వాడు చేసే కార్యాలు,